మా ఆయన బోటి కడగడంలో ఎక్స్పర్ట్ చూసారా, అందువల్ల ఎప్పుడు బోటి తెచ్చినా ఆయన చేత కడిగిపిస్తాను. బోటి చేయడంలో నేను ఎక్స్పర్ట్ అయితే కడగడంలో మా ఆయన ఎక్స్పర్ట్. ఇలా అయితే మా డే స్టార్ట్ అయిపోయింది. ఇలా మన హస్బెండ్తో ఇలా కడిగిపిస్తే ఆనందమే వేరు. కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇది కిలో బోటి కాబట్టి 5 to 6 విజిల్స్ సరిపోతుంది. మా ఆయన ఈరోజు బోటి కడిగి కుక్కర్ పెట్టాడు అని ఆయన అవస్థ చూడండి కుక్కర్ పెట్టడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి, మర్చిపోయాను చెప్పడం. 1 కిలో బోటికి 3 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఫుల్ స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు సాజీరా వేసుకోండి. సాజీరా 1 స్పూన్ పడుతుంది. అది చిట్పట్లాడాలి. చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి. నేను ఎప్పటిలాగే చెప్తాను, నాన్ వెజ్ ఎప్పుడు వండుకున్నా మనకి ఫుల్గా వేగాలన్నమాట ఆయిల్లో. ఈ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ టైంలో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది, పెద్ద స్పూన్. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత దీన్ని వేగడానికి ఒక 3 minutes పడుతుంది, సరిపోతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ 3 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. 1 కిలో బోటి వేగిపోయింది. ఈ టైంలో బోటి వేసుకొని ఇందాక ఉడికించుకున్నాం కదా కుక్కర్లో, ఆ బోటి మంచిగా ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. ఇది అనేది మనకి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. 3 minutes వేయించండి. అలా 3 to 5 minutes వరకు వేయించండి. దానిలో మరి మీరు ఉప్పు వేయద్దు, ఏం వేయద్దు, అలాగే వేయించుకోవాలి. ఇలా మనం ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. బయట కొంటమే మర్చిపోతారు బోటి, ఇంక ఇంట్లోనే చేసుకుంటారు, అంత బాగుంటుంది. అంత వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. స్పూన్ పసుపు సరిపోతుంది కిలో బోటికి. ఈ ఉప్పు పసుపు ఈ బోటికి అంతా సమానంగా అన్ని ముక్కలకి పట్టే వరకు మనం కలుపుకోవాలి. అంత బాగా కలుపుకోవాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి ఈ పసుపు ఉప్పు అనేది కలవాలి. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో, అలా కలపాలి. అలా కలుపుకుంటూ మనము ఇప్పుడు కారం వేసుకోండి. ఈ టైంలో మనం 1 full స్పూన్ కారం వేసుకోవాలి. అందులో అలాగే కొంచెం నేను కాశ్మీరీ లాల్ మిర్చి కూడా కొంచెం వేసుకున్నాను. కొంచెం 1/2 స్పూన్ అంతా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ కారం అయిపోతుంది. స్పైసీగా కావాలంటే ఓకే మీరు వేసుకోండి. చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో. ఫుల్గా కారంలో ఇలా పసుపు కారం ఉప్పులో మంచిగా బోటి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటా వేసుకోండి. ఇప్పుడు టమాటా వేసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకోండి. మంచిగా మగ్గిపోయింది. ఈ టైంలో నీళ్లు పోసుకోండి. 1.5 గ్లాస్ పోసుకుంటున్నాను నేను. నాకు ఈ దగ్గరికే ఇష్టము బోటి, ఎక్కువ వాటర్ ఉంటే నాకు నచ్చదు. సో 1.5 గ్లాసే పోసుకున్నారు. మీరు కావాలంటే 2 glasses పోసుకోవచ్చు. మనం ఉడికించుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత. ఇప్పుడు మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా నేను ఇందులో ఒక మసాలా వేస్తాను. అదేంటంటే మీట్ మసాలా కన్నా చికెన్ మసాలాలో వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది బోటిది. నాలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను. ఈ మసాలాలో బోటి మంచిగా మగ్గిపోతుంది చూడండి. ఇలా మగ్గించుకోవాలి మనం, మంచిగా నూనె తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సరిపోకపోతే టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్న తర్వాత ఈ బోటి ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. మసాలాలన్నీ మంచిగా ముక్కకు పట్టినాయి. నేను ఒకటి చెప్తాను వినండి. కర్రీ అనేది మనం చేసుకునే విధానంలో ఉంటుంది. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా 1/4 స్పూన్ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనము ఫస్ట్ నుంచి మనం బోటి ఉడికించుకున్నాం కదా, అది మీడియం నుంచి మళ్ళీ సిమ్లో చేసుకుని ఉడికించుకోవాలి. అంతేగాని హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు నాన్ వెజ్ కుక్ చేయొద్దు. కర్రీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. చూడండి ముక్కలు అవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నా ఈ స్టైల్లో బోటి తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో మీ ఇంట్లో వాళ్ళతో శబాష్ అనిపించుకునే రుచితో అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది నా ఈ కర్రీ.